నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. 7 రోజులుగా యుద్ధం, ఎడతెగని సమరం. 2 రోజుల్లో ముగిసిపోతుంది అనుకుంటే వారం గడిచినా ఇరాన్ లొంగడలేదు. అమెరికా, ఇజ్రాయెల్ పంతం వీడలేదు. ప్రతిరోజు పశ్చిమాసియాలో ఒక్కో దేశానికి వార్ విస్తరిస్తోంది. టెంపర్తో రగిలిపోతున్న ట్రంప్ ఇరాన్ బెండయ్యేలా చివరిగా ఎలాంటి అస్త్రాలు ప్రయోగించే అవకాశం ఉంది? ఇరాన్ కూడా ఎలాంటి ప్రతీకార దాడులకు దిగుతోంది? చివరికి ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? యుద్ధం చేయడం సులువు, గెలవడం కష్టం. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాంటిదే. చిన్న చిన్న దేశాలు మోకరిల్లినట్లు ఇరాన్ కూడా సాష్టాంగ పడుతుంది అని లెక్కేసింది. ఇజ్రాయెల్కు శత్రుశేషం లేకుండా చేద్దామని బిల్డప్ ఇచ్చింది. కానీ ఊహించని ట్విస్ట్ నెలకొంది. 7 రోజులుగా సాగుతున్న సమరంలో ఎప్పుడు ఏం జరిగింది? 7 రోజులుగా భీకర యుద్ధం. పశ్చిమాసియాలో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం. తగ్గేదే లేదని అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పంతం. బ్లూ స్పారోతో ఖమేనీని ఎలా అంతం చేశారు? రానున్న 2 రోజుల్లో కీలక అస్త్రాల ప్రయోగమా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. 7 రోజులు పూర్తయిన భీకర పోరు ముగింపునకు చేరటం లేదు. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయడంతో పశ్చిమాసియాకు విస్తరించి ఉధృతమవుతోంది. దాడులు, ప్రతిదాడులతో వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. ప్రాణ ఆస్తి నష్టం ఊహకందటం లేదు. చమురు సంక్షోభం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు సహా విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎక్కడి నుంచి క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తాయో తెలియక క్షణమొక యుగంలా గడుపుతున్నారు. 7 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో రీతిలో యుద్ధం పెరుగుతూ పోతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పోరు మొదలైంది. మొదటి రోజు సమరంతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్, ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఇరాన్పై భీకర దాడి చేశాయి. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని హత్య చేసి ఇరాన్ ఆయువు పట్టును దెబ్బతీశారు. ప్రభుత్వ సైనికాధికారులతో అత్యున్నత స్థాయి భేటీ జరుగుతుండగా ఏకంగా 30 బాంబులను కుమ్మరించింది. అంతరిక్షం నుంచి బ్లూ స్పారో మిసైల్ను ఇజ్రాయెల్ ప్రయోగించింది. దీంతో ఖమేనీ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అత్యంత శక్తివంతమైన దాడిలో ఖమేనీతో పాటు భార్య, కోడలు, మనవడు కూడా మరణించారు. 40 మందికి పైగా ఉన్నత స్థాయి నేతలు, అధికారులు, సైనిక కమాండర్లు అటాక్లో చనిపోయారు. అంతటితో ఆగని అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను గుక్క తిప్పుకోనివ్వకుండా దాడులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ న్యూక్లియర్, ఆర్మీ, మిసైల్ లాంచ్ ప్యాడ్ వ్యవస్థలే టార్గెట్గా 100కు పైగా యుద్ధ విమానాలతో విధ్వంసం సృష్టించాయి. మొదటి రోజు అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరో భయానక ఘటన. 165 మంది స్కూల్ పిల్లల మరణం. యుద్ధం అంటే అర్థం తెలియని విద్యార్థులు, ఆటలు తప్ప తూటాలు తెలియని చిన్నారులు, అక్షరాలు తప్ప క్షిపణులు తెలియని పాపలు ఆ యుద్ధంలోనే అసువులు బాశారు. మినాబ్ నగరంలోని షాజరే తయ్యాబా బాలికల ప్రాథమిక పాఠశాలపై అమెరికా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు విద్యార్థినులు. చనిపోయిన వాళ్లందర్నీ ఒకే చోట సామూహికంగా పూడ్చిపెట్టారు. ఇందుకోసం 165 చిన్న గోతులు తీసి ఖననం చేశారు. సామూహిక ఖనన క్రతువు వేలాది మంది కన్నీటి నయనాల మధ్య జరిగింది. తల్లిదండ్రులు, స్థానికుల శోకంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అమెరికా, ఇజ్రాయెల్ అనూహ్య దాడి నుంచి తేరుకున్న ఇరాన్ అదే స్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై భారీగా క్షిపణుల వర్షం, డ్రోన్లు కురిపించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియా రణరంగంగా మారిపోయింది. 2వ రోజు కూడా అమెరికా ఏమాత్రం చల్లబడలేదు. ఇరాన్కు చెందిన 9 యుద్ధ నౌకలను ముంచేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దాడులు నేలమట్టం చేసింది. కువైట్లోని సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో 6 అమెరికా సైనికులు చనిపోయారు. ఇజ్రాయెల్లోని బేట్ షెమేష్ సిటీలోనూ 9 మంది మరణించారు. అటు ఇరాన్ వ్యాప్తంగా 100కు పైగా నగరాల ఇజ్రాయెల్, అమెరికా అటాక్ చేశాయి. 3వ రోజు అంటే మార్చి 2న కూడా యుద్ధం భీకరంగా సాగింది. ఇరాన్పై దాడులతో ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా ఇజ్రాయెల్ బోర్డర్ పైకి మిసైల్స్ ప్రయోగించడంతో లెబనాన్కు సమరం పాకింది. హెజ్బుల్లా స్థావరాలు, ఆయుధ నిల్వలే టార్గెట్గా ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. లెబనాన్ క్యాపిటల్ బీరూట్లోనే 31 మందికి పైగా చనిపోయారు. అమెరికా దాడులకు తమ భూభాగాన్ని ఇచ్చిన బహ్రెయిన్, యుఏఈ, సౌదీ, ఖతర్, కువైట్ దేశాల చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. డ్రోన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీని దెబ్బతీసింది.
ఇదే సమయంలో అమెరికాకు అనుకోని ప్రమాదం జరిగింది. కువైట్ ఫైటర్ జెట్ జరిపిన ఫ్రెండ్లీ ఫైర్లో అమెరికా ఏకంగా 3 యుద్ధ విమానాలను కోల్పోవాల్సి వచ్చింది. వాటిలోని పైలట్లు మాత్రం సేఫ్గా ల్యాండ్ అయ్యారు. అయితే ఈ యుద్ధ విమానాలను కూల్చింది తామేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఎంతకు లొంగకపోవడంతో 4వ రోజు అమెరికా దాడులు తీవ్రతరం చేసింది. ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలపై B-2 బంకర్ బస్టర్ బాంబుల విధ్వంసం సృష్టించింది. ఇరాన్ కూడా రివెంజ్ అటాక్స్కు ఇజ్రాయెల్, అమెరికాలకు చుక్కలు చూపించింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు వెల్లడించింది. యెమెన్లోని ఓ ఆయిల్ నౌకకు నిప్పు పెట్టింది. సౌదీ రాజధాని రియాద్తో పాటు కువైట్లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ దాడులు చేసింది. దోహా, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్పై డ్రోన్ల వర్షం కురిపించింది. 5వ రోజు యుద్ధం టర్కీకి కూడా విస్తరించింది. టర్కీపై క్షిపణులను ప్రయోగించింది. 4వ రోజు దాడిలో ఇరాన్తో పాటు ప్రపంచాన్ని కూడా షాక్కి గురిచేసింది అమెరికా. వైజాగ్లో భారత్తో విన్యాసాలు ముగించుకుని రిటర్న్ అయిన భారీ యుద్ధ నౌక IRIS దేనాపై శ్రీలంక తీర సమీపంలో అటాక్ చేసింది. మార్క్ 48 టోర్పెడోను ప్రయోగించి ముంచేసింది. ఈ నౌకలో ఉన్న 120 మందిలో 87 మంది చనిపోయారు. తమ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికాపై 6వ రోజు ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై డ్రోన్లు, బోట్లతో అటాక్ చేసింది. కువైట్, ఇరాక్ల్లో కూడా మరో 2 చమురు నౌకలను కూడా ధ్వంసం చేసింది. 6వ రోజు అజర్బైజాన్కు యుద్ధం పాకింది. అజర్బైజాన్లలోని విమానాశ్రయం దెబ్బతింది. టెహ్రాన్ గగనతలంలో ఇరాన్ సుఖోయ్ 35 యుద్ధ విమానాన్ని ఇజ్రాయెల్ F-35 ఫైటర్ జెట్ నేలమట్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ను హత్య చేసిన, ఆ దేశంలోని కీలక సైనిక స్థావరాలు, నౌకలను ధ్వంసం చేసిన అమెరికా యుద్ధ దాహం 7వ రోజుకు కూడా తీరలేదు. చివరికి తన వలన గల్ఫ్ దేశాలు అల్లాడిపోతున్నా అగ్రరాజ్యం వెనక్కి తగ్గలేదు. ఇరాన్పై క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్తో కలిసి దాడులకు తెగబడింది. అటు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై భారీగా క్షిపణిని జారవిడిచింది. 7వ రోజు వరకు పశ్చిమాసియాలోని 14 దేశాలు యుద్ధంతో కల్లోలమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఒక దేశ అధినేతను అతని దేశంలోనే చంపడం ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే ఇరాన్ సుప్రీం లీడర్ను అమెరికా, ఇజ్రాయెల్ ఎలా చంపాయి? అంతరిక్షం నుంచి బ్లూ స్పారోను ఇజ్రాయెల్ ఎలా ప్రయోగించింది? ఖమేనీ ఎప్పుడు ఎక్కడుంటాడో, ఏం చేస్తూ ఉంటాడో ఎలా కనిపెట్టాయి? అసలు బ్లూ స్పారో ప్రత్యేకతలేంటి? ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని ఎలా చంపారన్న దానిపై కొన్ని రోజులుగా మిస్టరీ కొనసాగింది. ఒక దేశాధినేతను అతని దేశంలోనే అటాక్ చేసి చంపటం ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. అత్యంత భద్రతా నడుమ ఉండే ఖమేనీ జాడను ఇజ్రాయెల్, అమెరికాలు ఎలా కనిపెట్టాయి, ఎలాంటి స్కెచ్ వేశాయన్నది కేస్ స్టడీలా మారింది. అయితే ఖమేనీని అంతం చేయటానికి ఏకంగా అంతరిక్షం నుంచి బ్లూ స్పారోతో ఇజ్రాయెల్ గురిపెట్టింది. ఖమేనీపై అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ అత్యాధునిక బ్లూ స్పారో క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి అంతరిక్షం నుంచి దూసుకొచ్చి టార్గెట్ను చేస్ చేసింది. ఈ దాడికి గతేడాది నవంబర్లోనే అమెరికా, ఇజ్రాయెల్ పథకం వేశాయి. అయితే ఇరాన్లో నిరసనల కారణంగా ప్లాన్ ముందుకు జరిగింది. అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ను రీచ్ అయ్యే బ్లూ స్పారోను ప్రయోగించింది. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ బ్లూ స్పారో బాలిస్టిక్ క్షిపణి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. దీని పొడవు 6.5 మీటర్లు, బరువు 1.9 టన్నులు. యుద్ధ విమానం నుంచి ఈ అధునాతన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగిస్తారు. అది బయటకు దూసుకురాగానే భూ వాతావరణం అంచుకు వెళ్లి తిరిగి అక్కడి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాన్ని బద్దలు చేసింది. అందుకే దీనిని మిస్సైల్ ఫ్రమ్ స్పేస్గా చెబుతారు. అంటే వేగవంతంగా లక్ష్యాన్ని ఛేదించడానికి ఇవి తొలుత అంతరిక్షానికి ఎగిరి అక్కడి నుంచి టార్గెట్ను ధ్వంసం చేస్తాయి. శత్రు రాడర్లకు చిక్కకుండా ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడం ఈ మిసైల్ ప్రత్యేకత. శబ్ద వేగంతో నిలువుగా టార్గెట్ మీదకు పడిపోతుంది. దాంతో గగనతల రక్షణ వ్యవస్థలు దానిని గుర్తించి స్పందించడానికి టైం ఉండదు. బ్లూ స్పారో రాకను గమనించేలోగే విధ్వంసం జరిగిపోతుంది. ఖమేనీ టార్గెట్గా సాగిన ఆపరేషన్లో కీ రోల్ పోషించింది బ్లూ స్పారో క్షిపణులే. అంతరిక్షం అంచు నుంచి మృత్యుపాసంలా దూసుకొచ్చిన ఖమేనీ నివాసాన్ని ధ్వంసం చేశాయి. ఈ అటాక్లో ఖమేనీ సహా ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు అక్కడికక్కడే చనిపోయారు. బ్లూ స్పారో బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ను ఇజ్రాయెల్ డెవలప్ చేసింది. శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లకు కౌంటర్ ఇచ్చేందుకు యారో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. దాని టెస్టింగ్ కోసం ఈ స్పారో క్షిపణులను డిజైన్ చేసింది. ఇందులో బ్లూ, బ్లాక్, సిల్వర్ స్పారో అని 3 రకాల మిసైల్స్ ఉంటాయి.
టెస్టింగ్ కోసమే వీటిని మొదట తీసుకువచ్చిన తరువాత వాటిని శత్రు దేశాలపైన ఎక్కుపెడుతోంది. తక్కువ టైంలో అత్యంత ఖచ్చితత్వంతో చేసే దాడులకు బ్లూ స్పారో బాగా సరిపోతోంది. ఇప్పుడు ఇదే ఖమేనీ సహా ఇతర ఉన్నతాధికారులు భేటీ అయిన కాంపౌండ్ను బద్దలు చేసింది. ఫిబ్రవరి 28 ఉదయం 7:30 ఇజ్రాయెల్ F-15 ఫైటర్ జెట్లు ఇతర ఎయిర్ క్రాఫ్ట్లతో అమెరికా ఇజ్రాయెల్ బలగాలు మోహరించాయి. సరిగ్గా 2 గంటల తర్వాత 30 క్షిపణులను లాంచ్ చేశాయి. అందులో బ్లూ స్పారో ఒకటి. ఆ క్షిపణి టెహ్రాన్ వైపు వెళుతున్న మార్గంలో దాని శకలాలు పశ్చిమ ఇరాక్లో కనుగొన్నారు. బ్లూ స్పారోతో అటాక్ చేయటం ఒకెత్తైతే అసలు ఆ రోజు అదే సమయానికి అదే స్థలంలో ఖమేనీ సమావేశం అవుతాడన్న సమాచారం అమెరికా ఇజ్రాయెల్కు ఎలా తెలిసిందన్నది అంతు చిక్కని మరో ప్రశ్న. ట్రాఫిక్ కెమెరాలను జల్లెడపట్టాయి. ఫోన్ నెట్వర్క్పై నిఘా పెట్టాయి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, ఎవరితో సమావేశమవుతాడు, సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో అణువు వడబోశాయి. ఏఐ టెక్నాలజీతో పకడ్బందీ స్కెచ్ వేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు కొన్ని నెలలు సంవత్సరాలుగా నిఘా పెట్టాయి అమెరికా ఇజ్రాయెల్ దేశాలు. ఆయన కదలికలకు సంబంధించి ప్రతి సమాచారాన్ని విశ్లేషించాయి. ఏఐ టూల్స్, అల్గరిథమ్స్ను ఉపయోగించాయి. ఖమేనీ రోజువారీ కదలికపై ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేశాయి. రాజధాని నగరం టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఏళ్లపాటు హ్యాకింగ్ చేశామని ఇజ్రాయెల్ నిఘా విభాగం వెల్లడించింది. ఆ ఫుటేజీని ఎప్పటికప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నట్లు తెలిపింది. ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ప్రతి శనివారం ఖమేనీ తన అధికారిక నివాసంలో ముఖ్య సమావేశం నిర్వహిస్తారు. ఆ భేటీకి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనిక కమాండర్లు వస్తారు. ఈ విషయాన్ని కొన్ని నెలల సమాచారాన్ని బట్టి నిర్ధారించుకుంది. ఇజ్రాయెల్కు ఈ ఇన్ఫోను ఇప్పటికప్పుడు చేరవేసింది అమెరికా CIA. అంతేకాదు, ఖమేనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసేవారు? టెహ్రాన్లోని పెస్టర్ స్ట్రీట్ సమీపంలోని సుప్రీం లీడర్కు చెందిన కాంపౌండ్లో రోజువారీ కార్యకలాపాలన్నింటినీ ఒక కెమెరా యాంగిల్ ద్వారా నెతన్యాహు ప్రభుత్వం గుర్తించింది. ఖమేనీ ఎక్కడుంటారు, ఎవరిని కలుస్తున్నారు, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు, తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళ్తారు, ఇలా ప్రతి విషయాన్ని US ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేశాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారుల్ని కూడా ట్రాక్ చేశాయి. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ AI టూల్స్, అల్గరిథమ్స్ను ఉపయోగించింది. ఫిబ్రవరి 28న కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడింది. సాధారణంగా ఇలాంటి దాడులు రాత్రి వేళల్లో జరుగుతాయి. కానీ శత్రువు ఊహకందకుండా ఈ ఆపరేషన్ను పగటిపూటే నిర్వహించారు. పగటిపూట అకస్మాత్తుగా ఈ దాడి చేయటం వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థలు దీనిని పసిగట్టలేకపోయాయి. ఇరాన్ నిఘా వ్యవస్థలను బోల్తా కొట్టించడానికి ఈ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఈ ఆపరేషన్ మొత్తాన్ని ట్రంప్ స్వయంగా వార్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. అంతరిక్షం నుంచి దూసుకొచ్చి బ్లూ స్పారో ఖమేనీ కాంపౌండ్ను ధ్వంసం చేసింది. రానున్న రోజుల్లో యుద్ధం మరింత ఉధృతం కానుందా? సైబర్ వార్కు దారితీస్తుందా? వారం రోజులు గడిచిన ఇరాన్ ఏమాత్రం లొంగకపోవడంతో అమెరికా నెక్స్ట్ లెవెల్ వార్కు కాలు దూవుతుందా? పశ్చిమాసియా సమరం సుదీర్ఘంగా కొనసాగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పరిస్థితి ఏంటి? యుద్ధం మొదలై వారం రోజులు గడిచినా ఆగటం లేదు. ఇటు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్, అటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్స్ తీవ్రమవుతున్నాయి. మూడు వైపులా భారీగా నష్టం జరుగుతున్నా ఎవ్వరూ తగ్గడం లేదు. మరణాల సంఖ్య ఇప్పటి వరకు సుమారు 1800 దాటాయి. ఇరాన్లో 1400 మందికి పైగా చనిపోయారు. బీరూట్, బాల్బెక్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో 217 మంది చనిపోయారు. ఇరాన్ దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. కువైట్పై ఇరాన్ జరిపిన దాడిలో 6 అమెరికా సైనికులు మరణించారు. UAEతో పాటు ఇతర దేశాల్లో 30 మంది చనిపోయారు. ఇరాన్ యుద్ధం ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది. 7 రోజుల్లో సుమారు 2,94,00,000 కోట్ల సంపద ఆవిరైంది. ఈక్విటీల నుంచి ఇన్వెస్టర్లు బయటపడుతుండటంతో గోల్డ్, US డాలర్లు బలపడుతున్నాయి. వారం రోజుల క్రితం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $62 ఇప్పుడది $92 పైగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు రవాణాలో 20% నిలిచిపోయింది. నౌకల ఇన్సూరెన్స్ ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన మొదటి 7 రోజుల్లో ఊహించని స్థాయిలో సైనిక పరికరాల నష్టం నమోదైంది. సుమారు 8 సైనిక విమానాలు ధ్వంసమయ్యాయి. కొన్ని డ్రోన్ బేసులు, UAV కేంద్రాలు దెబ్బతిన్నాయి.
12కు పైగా నౌకలు ధ్వంసమయ్యాయి. 40కి పైగా చిన్న నౌకలు, బోట్లు నాశనమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. డ్రోన్ క్యారియర్ షహీద్ బఘేరీ కూడా దెబ్బతింది. ఇరాన్లోని 80% ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పనిచేయటం లేదు. 5కు పైగా రాడర్ సిస్టంలు ధ్వంసమయ్యాయి. 13కు పైగా బాలిస్టిక్ మిసైల్ లాంచర్లకు నామరూపాలు లేవు. టెహ్రాన్ కమాండ్ సెంటర్, డ్రోన్ ఫెసిలిటీ, హార్మోజ్గాన్ మిసైల్ బేస్ దెబ్బతిన్నాయి. IRGC స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా వారం రోజుల్లో 3000 టార్గెట్లను ఛేదించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికాకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఫ్రెండ్లీ ఫైర్లో 3 ఫైటర్ జెట్లు నేలకూలాయి. గల్ఫ్ దేశాల్లోని పెద్ద రాడర్ సిస్టమ్ దెబ్బతింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్తో పాటు పలు గల్ఫ్ దేశాల్లోని అమెరికా నౌకాదళానికి నష్టం వాటిల్లింది. సుమారు $2 బిలియన్ విలువైన సైనిక సామాగ్రి ధ్వంసమైంది. ఇజ్రాయెల్కు చెందిన 2 డ్రోన్లు కూలాయి. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరాన్కు ఆయా దేశాలపై దాడులు చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇరుగు దేశాలు తమపై దాడి చేయకుంటే ఇరాన్ సైతం దాడి చేయదన్నారు. తాత్కాలిక నాయకత్వమైన కౌన్సిల్ నిన్నే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక నుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమన్నారు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ పలు దేశాలపై దాడులు చేసింది. ఇరుగు పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పడంపై సెటైర్లేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ ప్రామిస్ చేయటానికి కారణం అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులేనన్నారు. మిడిల్ ఈస్ట్పై ఇరాన్ ఆధిపత్యం చేసే పరిస్థితి లేదన్నారు. ఇంతవరకు మిడిల్ ఈస్ట్ని రూల్ చేసేందుకు ఇరాన్ ప్రయత్నించిందని చెప్పారు. ఇరాన్ను లూజర్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అన్నారు ట్రంప్. ఇరాన్ సరెండర్ అయ్యేదాకా, లేదంటే పూర్తిగా కొలాప్స్ అయ్యేదాకా దాడులు చేస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర స్థాయిలో నష్టపోతున్న ఇరాన్కు అండగా నిలబడింది రష్యా. ఇరాన్కు రష్యా వ్యూహాత్మక మద్దతిస్తోంది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా ఇంటెలిజెన్స్ సహాయం చేస్తోందని ఓ నివేదికలో వెల్లడైంది. యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు రష్యాకు చెందిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం ఎంతో ఉపయోగపడుతుందని ఇరాన్ భావిస్తోంది. అటు చైనా కూడా ఇరాన్కు మద్దతిచ్చింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది. మొత్తానికి ఇరాన్ యుద్ధం తీవ్రమవుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరింత ఉధృతం కావచ్చని అంచనా. ఇప్పటికే 14 గల్ఫ్ దేశాలకు విస్తరించిన వార్ సిరియా, ఇరాక్లకు పాకొచ్చు. హర్ముజ్ జలసంధి అలజడితో చమురు సంక్షోభం ముదురుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది. సైబర్ వార్కు కూడా దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకులు, విద్యుత్ గ్రిడ్లపై హ్యాకింగ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ సిస్టంలను నిలిపివేయొచ్చు. ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడులు తీవ్రం కావచ్చు. యుద్ధం కారణంగా ఇరాన్ లోపల రాజకీయ మార్పులు ఖాయం. అమెరికాకు కావాల్సింది కూడా అదే. అయితే తాము చెప్పిన వారే సుప్రీం లీడర్ కావాలన్నది అమెరికా పంతం. అది జరిగే అవకాశమే లేదని ప్రస్తుత తాత్కాలిక నాయకత్వం స్పష్టం చేస్తోంది. దీంతో తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వం ఏర్పడే వరకు అమెరికా యుద్ధం కొనసాగించవచ్చు. అంతలోపు గల్ఫ్, యూరప్ దేశాల శాంతి చర్చల సంప్రదింపులు ఫలిస్తే కాల్పుల విరమణ ఏ మేరకు ఫలిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇరాన్ పంతానికి పోతే అమెరికా, ఇజ్రాయెల్ భీకర అస్త్రాలు బయటకు తీసే అవకాశం ఉంది. చూడాలి, ఇరాన్ తగ్గుతుందో, ప్రపంచ దేశాల ఒత్తిడికి అమెరికా, ఇజ్రాయెల్ మెత్తబడతాయో, చివరికి ఈ యుద్ధం రష్యా, ఉక్రెయిన్ల సుదీర్ఘకాలం కొనసాగుతుందో, చివరికి అది 3వ ప్రపంచానికి దారి తీస్తుందో, వార్లో వాట్ నెక్స్ట్ అన్నది ఎవ్వరి అంచనాకు చిక్కడం లేదు.